వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. ఈ వీడియోలో మనం ఇల్లు నిర్మాణానికి సంబంధించినటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాము. అలానే ఇల్లు నిర్మించేటప్పుడు మేషన్తో కానీ ఇంజనీర్తో కానీ ఎలా హిందీలో మాట్లాడాలో కొన్ని వాక్యాలను కూడా నేర్చుకుందాం. నాతో పాటు మీరు కూడా చెప్పండి. ఇల్లు ఘర్, నిర్మాణం నిర్మాణ, కూలీలు మజ్దూర్ కూలీలు మజ్దూర్, ఇంజనీర్ ఇంజనీర్ ఇంజనీర్, కాంట్రాక్టర్ ठेकेदार కాంట్రాక్టర్ ठेकेदार, ఇటుక ఈంట్ ఇటుక ఈంట్, నాతో పాటు ఓరల్ చెప్పండి. సిమెంట్ సిమెంట్, ఇసుక రేత్ ఇసుక రేత్, ఇనుము లోహా ఇనుము లోహా, పైకప్పు ఛత్ పైకప్పు ఛత్, గోడ దీవార్ గోడ దీవార్, నేల ఫర్స్ ఫర్స్, తలుపు దర్వాజా, ఇంటికి సంబంధించినటువంటి పదాలన్నీ తలుపు దర్వాజా, కిటికీ ఖిడ్కీ, ప్లాస్టర్ ప్లాస్టర్ ప్లాస్టరింగ్ చేయడం, పునాది నీవ్, పైపు ట్యాప్ని నల్ నల్, విద్యుత్ బిజ్లీ బిజ్లీ, పైప్ పైప్ అనండి. ఓకే, నేను ఇల్లు కడుతున్నాను. मैं घर बना रहा हूँ मैं घर बना रहा हूँ, నేను ఇల్లు కడుతున్నాను. కూలీలు పని చేస్తున్నారు. మజ్దూర్ काम कर रहे हैं మజ్దూర్ काम कर रहे हैं, కూలీలు పని చేస్తున్నారు. ఇంజనీర్ ప్రణాళిక తయారు చేస్తున్నాడు. इंजीनियर योजना बना रहा है इंजीनियर योजना बना रहा है. కాంట్రాక్టర్ పని పర్యవేక్షిస్తున్నాడు. ठेकेदार काम देख रहा है ठेकेदार काम देख रहा है. ఇటుకలు మరియు సిమెంట్ తీసుకువస్తున్నారు. ईंट और सीमेंट ला रहे हैं ईंट और सीमेंट ला रहे हैं, ఇటుకలు మరియు సిమెంట్ తీసుకువస్తున్నారు. గోడ నిర్మించబడుతుంది. దీవార్ బనాయి జా రహీ హై దీవార్ బనాయి జా రహీ హై, నాతో పాటు ఓరల్ చెప్పండి. పైకప్పు వేస్తున్నారు. ఛత్ డాలీ జా రహీ హై ఛత్ డాలీ జా రహీ హై, అంటే పైకప్పు వేయబడుతుంది అని కూడా మీనింగ్ చెప్పండి. ఇంటికి రంగు వేస్తున్నారు. घर में पेंट कर रहे हैं घर में पेंट कर रहे हैं, ఇంటికి రంగు వేస్తున్నారు. విద్యుత్ పని జరుగుతుంది. బిజ్లీ కా కామ్ చల్ రహా హై బిజ్లీ కా కామ్ చల్ రహా హై, విద్యుత్ పని జరుగుతుంది. నీటి పైపులు అమర్చుతున్నారు. పానీ కే పైప్
लगा रहे हैं, पानी के पाइप लगा रहे हैं, నీటి పైపులు అమర్చుతున్నారు. నాతో పాటు ఓరల్ చెప్పండి. పని ఎప్పుడు ప్రారంభమవుతుంది? काम कब शुरू होगा? काम కబ్ షురూ హోగా, పని ఎప్పుడు జరుగుతుంది, మొదలవుతుంది. పని రేపటి నుండి ప్రారంభమవుతుంది. కామ్ కల్ సే షురూ హోగా, కామ్ కల్ సే షురూ హోగా, పని రేపటి నుండి ప్రారంభమవుతుంది. కితనే మజ్దూర్ కామ్ కర్ రహే హై? ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు? ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు? కితనే మజ్దూర్ కామ్ కర్ రహే హై? 5 మంది కూలీలు, 5గురు పనిచేస్తున్నారు. 5 మజ్దూర్ కామ్ కర్ రహే హై. 5 మజ్దూర్ కామ్ కర్ రహే హై. సామాను వచ్చిందా? సామాన్ ఆ గయా క్యా? అవును. ఇటుకలు మరియు సిమెంట్ వచ్చాయి. హా, ईंट और सीमेंट आ गया. ईंट और सीमेंट आ गया. పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? काम कितने दिन में पूरा होगा? काम कितने दिनों में, రోజుల్లో ఉంది కదా, दिनों में అనండి. काम कितने दिनों में पूरा होगा. ఒక నెలలో పూర్తవుతుంది. एक महीने में पूरा होगा. एक महीने में पूरा होगा. ఒక నెలలో పూర్తవుతుంది. నేను కొత్త ఇల్లు కడుతున్నాను. मैं नया घर बना रहा हूँ. मैं नया घर बना रहा हूँ. నేను కొత్త ఇల్లు కడుతున్నాను. మేము పునాది వేస్తున్నాము. हम नींव डाल रहे हैं. हम नींव डाल रहे हैं. మేము పునాది వేస్తున్నాము. వారు గోడ కడుతున్నారు. वे दीवार बना रहे हैं. वे दीवार बना रहे हैं. వారు గోడ కడుతున్నారు. కూలీలు పైకప్పు వేస్తున్నారు. మజ్దూర్ ఛత్ డాల్ రహే హై. మజ్దూర్ ఛత్ డాల్ రహే హై. కూలీలు పైకప్పు వేస్తున్నారు. నాతో పాటు వారు చెప్తున్నారు కదా. నేను సైట్కి వెళ్తున్నాను. मैं साइट पर जा रहा हूँ. मैं साइट पर जा रहा हूँ. నేను సైట్కి వెళ్తున్నాను. ఇంజనీర్ పని చూస్తున్నాడు. ఇంజనీర్ काम देख रहा है. ఇంజనీర్ काम देख रहा है. ఇంజనీర్ పని చూస్తున్నాడు. నీటి పైపులు అమర్చుతున్నారు. పానీ కి పైప్ లగా రహే హై. పానీ కి పైప్ లగా రహే హై. విద్యుత్ పని జరుగుతుంది. బిజ్లీ కా కామ్ చల్ రహా హై. బిజ్లీ కా కామ్ చల్ రహా హై. ఈ రోజు పని త్వరగా పూర్తి చేయి. आज का काम जल्दी खत्म करो. आज काम जल्दी खत्म करो. ఈ రోజు పని త్వరగా పూర్తి చేయండి అంటే కీజియే అని పెట్టండి క్రియాపదం. రేపు మళ్ళీ పని ప్రారంభిస్తాము. కల్ ఫిర్ కామ్ షురూ కరేంగే. కల్ ఫిర్ కామ్ షురూ కరేంగే.
సో కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంటే పని ఎప్పుడు పూర్తవుతుంది, కామ్ కబ్ పూరా హోగా, ఒక వారంలో పూర్తవుతుంది, ఏక్ హఫ్తే మే పూరా హోగా, ఏక్ హఫ్తే మే పూరా హోగా, ఒక వారంలో పూర్తవుతుంది. ఓకే, ఇలా ఇంటికి సంబంధించినటువంటి వాక్యాలు కొన్ని పదాలను నేర్చుకున్నాము. ఓకే, तो जाते जाते वीडियो लाइक कीजिएगा। थैंक यू।